తీసుకొస్తాం అనుకున్నాం. కానీ ఢిల్లీ పోయి గవర్నర్ గారి మీద మరి ఆమోదం తెలపడానికి, పర్మిషన్ ఇవ్వడానికి మరి మీరు కలిసిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు నిధుల గురించి కాదు, పోయి గవర్నర్ దగ్గర ఫైల్ అయిపోయింది, మరి గవర్నర్ దగ్గర అక్కడి నుంచి చెప్పించుకొని, ఎందుకంటే వాళ్ళ నాయకుడిని రాహుల్ గాంధీ గారిని కలవలేదు. ముఖ్యంగా ఉన్నదే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ దేశంలో వాళ్ళకు. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలవని స్థితిలో అయితే ఏమున్నాడు. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి వాళ్ళ నాయకునే కలవలేదు, మంత్రులను కలిసిందంటే నిధులు కాదు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటి దాని మీదనే పోయిండు. మరి పోయిండు, సక్సెస్ అయ్యిండు. మాటి మాటికి ఆదాని మీద లింక్ పెట్టి ప్రొపగాండా చేస్తున్నారు కనుక మరి బెదిరియడానికి, ఆదాని లింకును బయటపెట్టకుండా ఉండడానికి, భయపెట్టడానికి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపెట్టిస్తే మరి కాము ఉంటాడనే వాదన వినిపిస్తూ ఉంది. మేము ఒక్కటి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కేసులకు భయపట్టేలు కాదు. 100 కేసులైనా ఇప్పటివరకు, జైలుకు భయపట్టేలు కాదు. మీకు ఒకవేళ ఈ ప్రభుత్వానికి అరే వీళ్ళందరూ జైల్లో ఉండాలనుకుంటే 60 లక్షల మంది జైల్లో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి, మాకు కావాల్సింది తెలంగాణ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి. మేము తెచ్చుకున్న తెలంగాణ సమాజం బాగుపడాలి, రైతులు బాగుపడాలని. మేము బయట ఉండడమే నీకు కష్టం అనిపిస్తే పొమ్మంటే అందరం పోవడానికి కూడా సిద్ధం ఉన్నాం. కానీ కక్ష సాధింపులు ప్రభుత్వం పక్కకు పెట్టి పరిపాలన దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇదే కార్ రేసింగ్లో గతంలో నోయిడాలో 1700 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, తమిళనాడులో ఖర్చు పెట్టిండ్రు. ఇక కామన్వెల్త్ క్రీడలకైతే 70,680 కోట్లు ఖర్చు పెట్టిండు ఢిల్లీలో. అంచనాలకు మించి ఒక 20 రెట్లు ఎక్కువ. మరి 70,680 కోట్లు మీ ప్రభుత్వ హయాంలోనే అక్కడ ఖర్చు పెట్టినప్పుడు ఒక చిన్న 40 కోట్ల రూపాయలను రాద్ధాంతం చేసి భవిష్యత్తులో ఎవడిక్కడ రాకుండా, ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడ జరగకుండా తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీస్తామంటే ఎంతవరకు సమంజసం? ఇప్పటికే ఈ కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. రైతులను పట్టించుకోవడం వలన మొత్తం వ్యవసాయం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. హాస్టల్ నిర్వహణ బాగాలేక హాస్టల్లో విద్యార్థులు ఉండాలంటే భయపడుతున్నారు. ఒక ఇండస్ట్రీ రావాలంటే తెలంగాణకు భయపడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ ప్రభుత్వం ఈ కక్ష సాధింపులు పక్కకు పెట్టి పరిపాలన దృష్టి పెట్టండి. మరి ప్రధానమంత్రి గారు కూడా జమ్మూ కాశ్మీర్ పోయి బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ కార్ రేసింగ్ అని మొన్ననే గత ఏప్రిల్ నెలలో చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేసింగ్ అనేది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటిది. లండన్, ప్యారిస్ అనేక దేశాల్లో జరుగుతున్నటువంటిది. ఎలక్ట్రానిక్ రంగాన్ని పొల్యూషన్ లేకుండా ఉండాలని మరి హైదరాబాద్లో కూడా ఈ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ రావాలని, హైదరాబాద్పై దృష్టి పెట్టాలని, ఒక స్పోర్ట్స్కే కాకుండా ఓ ఇండస్ట్రీస్ కూడా రావాలని దృష్టి పెట్టడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నాన్ని ఆ రకంగా మీరు చూడండి. అంతేగాని కక్ష సాధ్యం చేయకండి. దాదాపు ఈ కార్ రేసింగ్ని అంచనాలు, ప్రపంచ స్థాయిలో అంచనాల ప్రకారం ఈ స్పోర్ట్స్ ఈవెంట్ చేసేవాళ్ళు దాదాపు 49 నుంచి 52 కోట్ల మంది జనం చూస్తారు స్పోర్ట్స్ వాళ్ళు. హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది.